ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, ఈ వర్షం విపరీతంగా కురిసినందువల్ల విజయవాడలో నగరం మరియు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజంగా అంత పెద్ద విపత్తు అనేది ఆ నగరం ఇంతవరకు చూసి ఉండదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అన్ని సామాన్లు కానీ, అన్ని వస్తువులు కానీ, ఇళ్ళు కానీ నాశనం అయిపోయి పాపం దీనస్థితిలో ఉన్నారు. వారికి త్రాగునీరు కానీ, ఆహార పదార్థాలు కానీ అందించడంలో ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు సర్కారు కూడా దాదాపుగా 100% న్యాయం చేయలేదు. కనుక స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్స్, ఇలాంటి ట్రస్టులు ఇవన్నీ కూడా మమేకమయ్యి అందరూ కలిసికట్టుగా విజయవాడ నగరానికి సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని మానవత్వాన్ని చాటుకోవటానికి ఎవరైతే ఈ ట్రస్టులు కానీ, అసోసియేషన్స్ కానీ, సేవా సంస్థలు కానీ ఉన్నాయో వాళ్ళు కూడా సింగిల్గా ఏం చేయలేరు. కొన్ని ట్రస్టులు, కొన్ని సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఒక గ్రూపులుగా ఏర్పడి కొన్ని ఏరియాలని డివైడ్ చేసుకుంటూ వారి కనీసం ప్రజెంట్ ఆ యొక్క ప్రజలకి ఆహార పదార్థాలు, మంచినీళ్ళు, కట్టుకోవడానికి బట్టలు అందించగలిగితే బాగుంటుందనే ఒక భావనతోటి ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే ఈ వీడియో మీరు ఈ ఆడియో మీరు వినండి. అక్కడ నుంచి మనకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు. వాళ్ళ పరిస్థితి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కలిసి ముందుకెళదామనే ట్రస్టులు కానీ, మాది కూడా ట్రస్ట్ ఉంది, అసోసియేషన్ ఉంది. మన యొక్క మిలిటరీ వాళ్ళు కానీ, పారామిలిటరీ వాళ్ళు కానీ, అసోసియేషన్స్ అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఎంతో కొంత సహాయం మనం వాళ్ళకి అందిస్తే మానవత్వాన్ని చాటుకున్నట్టుగా ఉంటుందని మా యొక్క ఆలోచన. కాబట్టి ఈ వీడియో ఆడియో ఎవరికైతే వింటారో స్పందించే వాళ్ళు ఉంటే స్పందించండి. కాబట్టి ఈ కార్యాచరణ కూడా తొందరగా రూపాంతరం చెందితే, అంటే కార్యరూపంలోకి వస్తే వాళ్ళకి లాభం చేకూరుతుంది విజయవాడ ప్రజలకు. దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందు మనం ప్రజలకు ఆపదలో ఉన్న వారికి ఆదుకోవటమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని మా అభిలాష. ఓకే, జై హింద్. లేదా పడవ మార్గమా? ఇప్పుడు ఇళ్లలో కూడా వచ్చినాయి నీళ్లు, ఇళ్లలో కూడా ఉన్నాయి 5 అడుగులు నీళ్లు. బిల్డింగులు, పెద్ద బిల్డింగులు సర్దుకున్నారు. పొద్దుంటి లేదు ప్రభుత్వం. ఇప్పుడు మామూలుగా నీళ్లు ఇంకా పెరుగుతానే ఉన్నాయా, ఏమైనా తగ్గే సూచనలు ఉన్నాయా? ఐడియా తగ్గే సూచన. మేము 7 గంటలకి ఇంట్లోకి వచ్చాము. ఇంట్లోకి వచ్చినప్పుడు 1 అడుగున్నర, ఇప్పుడు వచ్చేటప్పటికి 5 అడుగులు అయిపోయింది. చెప్పండి, 6 గంటలు. ఒక గ్యాస్ బండ, పొయ్యి మాత్రం తీసుకున్నాం. బియ్యం మా దగ్గర ఒక్కసారి పెరిగింది. మరి పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళు ఏమన్నా ఈ అపార్ట్మెంట్లు అయితే వెళ్ళారా? గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళందరూ అక్కడ పెద్ద బిల్డింగ్లు ఉన్న దాంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా కొట్టా చేరిపోయారు. ఆహార పొట్లాలు కానీ, కనీస సోటా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు. అంటే సహాయం చేసేవాళ్ళు ఎవరు ఇంతవరకు కనపడలా మీకు? సహాయం చేసేవాళ్ళు లేరు. పునరావాసానికి ఒక ట్రాక్టర్ వచ్చింది ముందు, వాడు తీసుకెళ్ళి తర్వాత వాడు కూడా కనిపించట్లా, రావట్లా. అంటే రావటానికి కూడా ఇల్లు ఉండదులేండి. 5 అడుగులు వచ్చింది కాబట్టి కనీసం ఆహార పంపిణీ అన్న చేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా బిల్డింగ్ పైన ఉన్నారా? వస్తుంది, మరి నేను చేస్తాను ఇప్పుడే.
ఓకే ఓకే. చెప్పండి. సార్ మీరు ఇప్పుడు మామూలుగా ఉదయం భోజనం చేశారా? ఉదయం ఏమన్నా ఏదండి? ఉదయం భోజనం చేశారా? ఉదయం హలో, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం చేశారా అంట. నీళ్ళు తగ్గే సూచనలు ఉన్నాయి కానీ తగ్గే సూచనలు లేవు స్వామి. నీళ్లు కాదు ఆహారం ఏమన్నా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏమన్నా తీసుకున్నారా? మేము ఎవరో పిల్లలు ఎట్లాగో కష్టపడి తీసుకొచ్చారు స్వామి. మేము తిన్నామండి, మా పిల్లల నుంచి కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. మిలిటరీ చేస్తారు, మరి మీరు ఏ రకంగా చేస్తారో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఎట్లా చేస్తారు మీకు ఇష్టం. దాన్ని ఏ అధికారులతో మాట్లాడతారో నాకు తెలియదు. మీ అడ్రస్ చెప్పండి సార్. మీ కరెక్ట్ మీ ఇప్పుడున్న మీరు లొకేషన్ అడ్రస్ చెప్పండి మాకు. స్వామి కండ్రిక, ఈ విజయవాడ కండ్రిక. అంటే ఇప్పుడు విజయవాడ 15 కండ్రిక. కండ్రిక నున్నెల్ల రోడ్ లో ఉంటుంది స్వామి. ఇది ఏ రోడ్డు? నున్న నూజివేడు వెళ్ళే రోడ్డు. ఇది నున్నకి దగ్గరగా ఒక 4 కిలోమీటర్ల యువతలు ఉంటుంది స్వామి. అది స్వామి. ఓకే ఓకే సార్, మేము కూడా ప్రయత్నం చేస్తాము. మా అసోసియేషన్స్ ఆర్గనైజర్స్ తో మాట్లాడేసి దాదాపుగా మేము మీకు సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. అలాగే స్వామి, అలాగే స్వామి. ఓకే, భయపడబాకండి. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనుషులు సహాయం చేస్తారు ఎవరో ఒకరు. ఓకే. మేము విశ్వరూప క్షేత్రం తరఫున మనం ఒక పెన్షన్ పెట్టారు స్వామి. 25 రోజులు అయింది. అక్కడ శివలింగం గుడి ఉంది, శివాలయం. అది కూడా ఇంచుమించు మునిగిపోయే స్థితిలో ఉంది. అందులో మనం పీఠం పెట్టాం. విశ్వకర్మ జయంతికి అని 40 రోజులు మాల లేపించి పీఠం పెట్టాం. మరి ఆ పీఠం కూడా మునిగిపోయింది, శివాలయం మునిగిపోయింది. చాలా గడ్డు పరిస్థితి ఉంది. రాత్రికి వచ్చేటప్పటికి అసలు ఏం జరిగిద్దో కూడా తెలియని స్థితిలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయేట్టుగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఇంట్లో సామాన్లు అన్ని కూడా కొట్టుకుని పోయి ఉంటాయి కదా, ఇళ్లలో అన్ని పోయినాయి స్వామి. అన్ని కొట్టుకుపోయినాయి, చాలా వరకు కొట్టుకుపోయినాయి. తలుపులు వేసేసి పైకి వచ్చేసిన వాళ్ళు మటుకు మునిగిపోయి అవి నాశనం అయిపోతాయి తప్ప ఉపయోగపడవు. టీవీలని, ఫ్రిడ్జ్లని ఇటువంటివన్నీ కూడా నాశనం అయిపోవడమే తప్ప ఏం ఉపయోగపడవు. మిషనరీ ఏమన్నా అన్ని నాశనం అయిపోవడమే తప్ప ఉపయోగం లేదు. ఈ రోజు నుంచి 3 రోజుల దాకా తగ్గదాం అంటున్నారు. అవునవును, ఇంకా 2 రోజులు చెప్తా ఉన్నారు. 2 రోజులు చెప్తా ఉన్నారు. మరి 2 రోజులు నానిపోతే ఎలక్ట్రికల్ సామాను ఎందుకు పనికిరావు స్వామి. ఓకే ఓకే. ముందు మనం ప్రాణాలతోటి మనం బయటపడితే అదేనండి. ముందు ఏదన్నా ఆహారం గాని మా గ్రామానికి గాని చుట్టుపక్కల గ్రామాలకు కానీ సరఫరా చేసే విధంగా ప్రయత్నం చేయండి. మీది కంట్రికేరా? ఇంకా కంట్రికే గ్రామం ఏమన్నా ఉందా? ఆ గ్రామం మీ పేరు? గ్రామం లేదండి, సుభాష్ చంద్రబోస్ నగర్ అండి. అసలు దీని పేరు సుభాష్ చంద్రబోస్ నగర్. కార్పొరేషన్ లో కూడా కండ్రికే అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సుభాష్ చంద్రబోస్ నగర్. ఓకే ఓకే సార్. హలో. ఓకే సార్. ఓకే. అదండి. ఈ మొబైల్ కూడా ఛార్జింగ్స్ ఇవన్నీ కూడా కష్టంగానే ఉంటాయి కదా, ఏదో పెట్టుకొని మాట్లాడాలన్నా కూడా. మళ్ళీ మీతో మాట్లాడాలంటే మళ్ళీ మాట్లాడాలంటే ఈ ఫోన్ లో కూడా ఛార్జింగ్లు ఉంటాయో ఉండవో మళ్ళీ మీతో సంపర్కం అదే మాట్లాడాలంటే? అవునండి, కరెంట్ లేదు అసలు. కరెంట్ పొద్దున్నప్పుడు తీసేయండి. ఓకే, ఉంటుందండి, కొంచెం సేపు ఉంటుందండి. సరే సరే సరే, మేము చూస్తాం, ప్రయత్నం చేస్తాం సార్. అలాగే స్వామి, అలాగే. ఓకే.